ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భారత గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒకరోజైతే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు, మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం, దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం, ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతాను ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయమని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి, సమర్థుడిని తీసుకురావాలి, సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే 7 నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వచ్చాం. అమరావతి ఏకైక రాజధానిని చెప్పాం. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం. ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది.
వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం, క్లారిటీ ఇచ్చాం, పర్సూ చేశాం. రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరగని పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. 7 నెలలు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏది చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టీసీఎస్, యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, ఎంఓయూ చేశాం. సరే ఏది ఎవరు సంబరాలు చేసుకుంటారు అనేటువంటిది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే చివరికి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది జరగకూడదు. ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో నడవాలి. కార్మికులకి 3-4 మాసాల నుంచి జీతాలు సరిగ్గా లేవు, హౌస్ రెంట్ అలవెన్సులు లేవు, వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు, థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు ప్లాంట్ వాడేసింది. దీని అంతటికీ కూడా ఇదే కూటమి ప్రభుత్వం. ఎందుకంటే హౌస్ రెంట్ అలవెన్స్లు ఆపేసినటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, థ్రిఫ్ట్ సొసైటీ పిఎఫ్ డబ్బులు వాడేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా సంబరాలు చేసుకుంటుంది, ఏ రకంగా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది కార్మికులకి ఇస్తుంది అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి. సరే ఒక ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రాన అంతా జరిగిపోయింది, ఇంకేమీ ఇబ్బందులు ఉండవు అనేటువంటి పరిస్థితి పోని కార్మికులకు ఉందా? కార్మికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి, కార్మికులను వెళ్ళి అడగమనండి. సో గతంలో ఈ ప్యాకేజీలు అనేటువంటివి అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 26,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి ప్లాంటు, క్యాప్టివ్ మైన్స్ లేక, కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ లేక, ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉండగా, రీపేమెంట్ చేయాల్సినటువంటి అనేక సంస్థలు ఉండగా, అసలు వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు, దేనికి ఖర్చు పెడతారు అనేటువంటి దాని మీద క్లారిటీ లేక, ఇన్ని అనుమానాలు, ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండగా మరి వాళ్ళు దేనికి సంబరాలు చేసుకుంటున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. సరే లెట్ us వెయిట్ అండ్ సీ. ఇందాక నేను చెప్పినట్టు కాకపోతే ఇచ్చినటువంటి డబ్బు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఏదో ఆక్సిజన్ అందించినట్టుగా, ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళగా ఉపయోగపడతాయి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, ఏ రకంగా ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి నిన్న ఈ పిఐబి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఎందుకంటే ప్లాంట్ ఎన్సీఎల్టీకో లేకపోతే ఇన్సాల్వెన్సీకో వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పిన తర్వాత సో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. రెండోది, ఒకవేళ నిజంగా ఈ ప్రకటన ద్వారా దానికి మంచే జరుగుతుందనేటువంటి పరిస్థితి ఉండుంటే రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం మన 8వ తారీఖు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడే ప్రకటన చేయాలి కదా, లేదా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద అడగాలి కదా. ఏది జరగకుండా ఇది జరిగిందని అంటే దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు అనేక ఉన్నాయనేటువంటిది ప్రజలకి ఉన్నటువంటి అనుమానాలు, కార్మికులకు ఉన్నటువంటి అనుమానాలు, ప్రతిపక్షంగా మాకున్నటువంటి అనుమానాలు, ఇవన్నీ కూడా నివృత్తి చేయాలనేటువంటిది మా తాలూకు డిమాండ్. 2020 డిసెంబర్లో క్యాబినెట్ తీర్మానం చేసింది కదా, ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటంటే డైరెక్ట్ గా తీర్మానం చేసిన దాన్ని అబాలిష్ చేయమని వీళ్ళ డిమాండ్. అదే కదా చెప్తున్నాం. మేము కూడా మా తాలూకు డిమాండ్ కూడా అదే. దీని మీద అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ వారు ఇవ్వలేదనేటువంటిది. నిన్న కుమారస్వామి గారు మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా కూడా ప్రైవేటైజేషన్ విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని కానీ లేదా దాన్ని నిలిపేస్తున్నాం అనేటువంటి మాట కూడా వారు చెప్పలేదు. సో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈరోజు కేవలం 1.4 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి కర్ణాటక ఏదైతే ప్లాంట్ గతంలో మనం మాట్లాడామో ఆ 1.4 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్కి ఏమో 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 7 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఏమో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దేనికి ఇస్తున్నారు, దేనికి ఉపయోగపడతాయి, ఏంటి, అసలు ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నారా లేదా, ఈ స్టేట్మెంట్స్ ఏవి కూడా ఇవ్వకపోవడం అనేటువంటి దానికి అనేక అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంగా మాతో పాటు లేదా కార్మిక సంఘాల తాలూకు డిమాండ్గా ఇందాక నేను
మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మేజర్గా ట్యాక్స్ హాలిడే గత 3 సంవత్సరాలుగా ట్యాక్స్ హాలిడే ఇస్తే ఓ 10,000 కోట్ల రూపాయలు ప్లాంట్కి రివైవల్కి ఉపయోగపడుతుంది అని ఒకటి. 2 ప్రభుత్వం పేరు మీద, కేంద్ర ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈక్విటీ రూపంలో ఇచ్చినటువంటి డబ్బుని అనేక రకాలుగా అనేక సంస్థలు దాన్ని ల్యాండ్స్ని తీసుకోవడం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్ పక్కన ఉన్నటువంటి గంగవరంకి స్టీల్ ప్లాంట్కి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది NMDC తీసుకుంది. గతంలో ఈక్విటీ రూపంలో ఇచ్చినటువంటి దానికి వారు 1,200 ఎకరాలు 1,400 ఎకరాలు వారు తీసుకున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు 11,400 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది. ప్లాంట్లో ఉన్నటువంటి అన్యూజ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పేరు మీద ఉంది, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది. ఒకవేళ దాన్ని వాళ్ళు ఈక్విటీ రూపంలో వాళ్ళు కానీ మలుచుకుంటే, అంటే వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళు మాదే అని రేపు అని అంటే ప్లాంట్ మనుగడకి మన తాలూకా డిమాండ్ కానీ కార్మికుల తాలూకా డిమాండ్ ఏంటంటే ఆ ల్యాండ్ని ప్లాంట్ పేరు మీదకి బదలాయించమని అడుగుతా ఉన్నాం. బదలాయించడం వల్ల ప్లాంట్ తాలూకా వాల్యూ, నెట్వర్త్ వాల్యూ -4,500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నెట్వర్త్ వాల్యూ 70,000 కోట్ల రూపాయలు ప్లస్లోకి వెళ్తుంది. సో వన్స్ 70,000 కోట్ల రూపాయలు ప్లస్లోకి వెళ్తే ఎవరి దగ్గరికి చేయి చాపాల్సినటువంటి పని లేదు. ఆటోమేటిక్గా నీ దగ్గర ఆస్తి ఉందంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. నువ్వు మైనస్లో ఉన్నావు, నువ్వు డబ్బు కట్టేటువంటి పరిస్థితులు లేవంటే ఏ బ్యాంక్ నీకు లోన్ ఇస్తుంది? సో దీన్ని మార్చాలన్నటువంటిది, ల్యాండ్ కన్వర్షన్ అనేటువంటిది RINL పేరు మీద చేయాలనేటువంటిది ఒక డిమాండ్ ఉంది. రెండోది మొదటి నుంచి ఉన్నటువంటి క్యాప్టివ్ మైన్స్, దాంతోపాటు ప్రధానంగా సెయిల్లో మర్చి చేయాలన్నటువంటి డిమాండ్. సో ప్రధానమైనటువంటి మనుగడ, మీరు అడిగినటువంటి మనుగడ సాధించాలి ఈ ప్లాంట్ అనేటువంటిది, అంటే ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ చేస్తూ ఉన్నారు. దీన్ని పరిగణలో తీసుకొని ప్రకటన చేయాలనేటువంటిది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.